క్వశ్చన్ ఇట్లా ఉంది. ఫైండ్ ద పొజిషన్ సైజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది ఇమేజ్ ఫర్ ఎ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్ ఫోకల్ లెంత్ 10 centimeters when ఆబ్జెక్ట్ ఆఫ్ 2 centimeters long is kept in front of it at a distance of 15 centimeters అంటున్నాడు. 2 పాయింట్లు అడుగుతున్నాడు. 15 centimeters పెడితే ఎంత, 5 centimeters పెడితే వీటి తాలూకా ఫీచర్స్ రాయమంటున్నాడు. ప్రతి మిర్రర్కి మనకు తెలుసు సెంటరును, ఆ సెంటర్లో హాఫ్ ఫోకల్ లెంత్ ఉంటుంది ఫోకస్. అండ్ ఇది 10 centimeters అన్నాడు. మనకి ఫోకస్ 10 అయితే రేడియస్ ఏమో 20 అనమాట. ఇది ఎందుకు అరైవ్ అవుతున్నాం అంటే, ఇప్పుడు ఇమేజ్ ఏమో ఆబ్జెక్ట్ ఏమో 15 centimeters దూరంలో ఉంది ఫ్రమ్ పోల్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఆబ్జెక్ట్ ఈజ్ హియర్ బిట్వీన్ 20 and 10 కాబట్టి 15 ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఇది మన మిర్రర్ ఫార్ములా. మనకేమో యూఎఫ్ ఉన్నాయి, వి కావాలి, సో దీన్ని ఇటు తెస్తాం. ఇదంతా మనకి మ్యాథ్స్ ఎల్సిఎం తీసాము అండ్ దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఇటువైపు కూడా వాల్యూస్ రెసిప్రోకల్ అవుతాయి. సో ఇప్పటిదాకా చెప్పుకున్న సబ్జెక్ట్ ఏం లేదు. యాక్చువల్గా కాన్కేవ్ మిర్రర్కి ఎఫ్ ఎప్పుడు కూడా వాల్యూ నెగిటివ్లో ఉంటుంది, సో మైనస్. అలాగే ఇన్సిడెంట్ రే ఏమో ఈ డైరెక్షన్లో ఉంది, సో డిస్టెన్స్ ఫ్రమ్ ద పోల్ అనేది రివర్స్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి ఇన్సిడెంట్ రే వాల్యూ ఎప్పుడు పాజిటివ్ అండ్ దీని రివర్స్ డైరెక్షన్ కాబట్టి ఇది నెగిటివ్. సో యూ వాల్యూ ఎప్పుడూ కూడా కాన్కేవ్ మిర్రర్ కానీ ఏ మిర్రర్కైనా సరే బిఫోర్ ద మిర్రర్ ఉంటుంది కాబట్టి యూ ఈజ్ ఆల్వేస్ మైనస్. లెక్కలోకి సైన్తో పాటు బ్రాకెట్లో దయచేసి పెట్టుకోండి, సో దట్ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండ్ మిగతా అంతా మ్యాథ్స్. సో అల్టిమేట్గా సింపుల్ మ్యాథ్స్ వి వాల్యూ మనకి -30 వచ్చింది. -30 మీనింగ్ ఏంటి అంటే, మైనస్ అంటే బిఫోర్ ద మిర్రర్ ఉంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ ఉంది ఇది వాల్యూ. అండ్ ఆల్సో -30 అంటే ఇది 10, ఇది 15, ఇది 20 కాబట్టి ఇంకా యువతలకి బాగా ఉంది. అండ్ ఇమేజ్ ఏమో ఇక్కడ ఉంది. -30 అంటే ఇది 10 అంటే ఇది 15 అంటే ఎగ్జాక్ట్గా డబల్ ఉంది దీనికి. ఇది ఇందులోంచి మనకి డిస్టెన్స్ ఆఫ్ ది ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు మనం హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది అరైవ్ అవుదాం. m ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ది ఇమేజ్ బై డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. మన చేతిలో ఇప్పుడు v వచ్చింది, u వచ్చింది కాబట్టి ముందు ఇది అరైవ్ అవుదాం. ఈ మైనస్ అనేది ఫార్ములాకి సంబంధించింది అండ్ v వాల్యూ తాలూకా -30ని యాజ్ ఇట్ ఈస్గా లెక్కలోకి తేవాలి అండ్ u వాల్యూ కూడా -15గా లెక్కలోకి తెచ్చుకోవాలి. బ్రాకెట్స్ అనేది మిస్ చేయకండి. సో ఎంకి మైనస్ వాల్యూకి మీనింగ్ ఏంటంటే ఇమేజ్ ఈజ్ రియల్ అని అర్థం, నెగిటివ్ వస్తుంది అప్పుడే ఎంకి. అండ్ ఆల్సో ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్ అంటే బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ అని ఇమేజ్ తెలుగా లొకేషన్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ప్రిన్సిపల్ దాని కింద ఉంది. క్వశ్చన్లోనే మనకి హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇచ్చాడు. సో h0 ఈజ్ ఈక్వల్ టు 2 centimeters, m వాల్యూ -2, h వాల్యూ ఏమో 2 centimeters. సో h ఆఫ్ ది ఇమేజ్ అనేది మనకి ఇప్పుడు అరైవ్ అవుతాము. అండ్ అగైన్ హైట్ ఏమో అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, బిలో ద ప్రిన్సిపల్ అయితే మైనస్, అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే ఇది ప్లస్. సో ఇది ఎప్పుడు +2. సో మనకి సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఏమో -4 centimeters, విచ్ మీన్స్ ఇట్ ఇస్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ డబల్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనకి ఈ మూడు ఫిల్అప్ చేయాలి. ఆబ్జెక్ట్ ఈజ్ బిట్వీన్ C and F, దేర్ ఫోర్ పొజిషన్ ఈజ్ బిట్వీన్ C and infinity, 30 centimeters ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్. సో సైజ్ ఏంటి, ఎన్లార్జ్డ్ ఎగ్జాక్ట్లీ ట్వైస్ అనమాట, 2x టైమ్స్ ద ఆబ్జెక్ట్. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఎందుకు రియల్, ఇది నెగిటివ్ వాల్యూ కాబట్టి రియల్కి ఎప్పుడు కూడా ఆబ్జెక్టు ఇన్వర్టెడ్గా ఉంటుంది, IR మన బండ గుర్తు. అండ్ ఇన్వర్టెడ్ అండ్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు లెక్క అంతా సేమ్ ఉంది కానీ ఇమేజ్ని ఆబ్జెక్ట్ని ఏం చేశారంటే ఇక్కడ నుంచి 15 centimeters నుంచి 5 centimeters తీసుకొచ్చారు. అంటే బిట్వీన్ F and P మనకి మామూలుగా తెలుసు F and Pకి మధ్యలో ఉన్నది అదర్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అది. అండ్ అది వర్చువల్ ఎరెక్ట్ అని కూడా తెలుసు మనకి, కానీ అది ఇప్పుడు మన లెక్క ద్వారా దాన్ని ఇండికేట్ చేస్తాం. వన్స్ అగైన్ మన సైన్ కన్వెన్షన్ ప్రకారం ఇన్సిడెంట్ రే డైరెక్షన్ పాజిటివ్ అండ్ దానికి రివర్స్లో వచ్చేటటువంటి పోల్ నుంచి వచ్చే మెజర్మెంటు u0 కాబట్టి u ఏమో మైనస్ వాల్యూ u వాల్యూ. అలాగే ఫోకస్ ఎప్పుడు కూడా కాన్కేవ్ మిర్రర్కి మైనస్ ఉంటుందని చెప్పుకున్నాం. సో అగైన్ సేమ్ సెట్ ఆఫ్ ఫార్ములాలతో మనం లెక్క వర్కౌట్ చేస్తాం. వాల్యూస్ మారుతూ ఉంటాయి. వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్ బ్రాకెట్స్లో తెచ్చుకోండి
కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి ఇక్కడ ఫార్ములాలో ఉన్న వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్ తెచ్చుకోండి, సైన్స్ సింబల్స్. ఇక్కడ మనకి చూసినట్లయితే వి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ అంటేనే దాని లొకేషన్ అనేది రైట్ సైడ్, అంటే బిహైండ్ ది మిర్రర్ ఫామ్ అయింది అని అర్థం. 10 సెంటీమీటర్స్ ఉన్న ఫోలు ఫామ్ అయింది, ఏది ఇమేజ్ తాలూకా లొకేషన్. సో ఇప్పుడు మన చేతిలో వి ఉంది, యూ ఉంది. సో ఎం వాల్యూ అనేది న్యూమరికల్, సింపుల్ న్యూమరికల్. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తూనే ఉంటాను. సైన్ తాలూకా ఫార్ములా, సైన్ ఫార్ములాది మళ్ళీ ఈ ప్లస్ సైన్ అనేది బ్రాకెట్లో తెచ్చుకోండి టు అవాయిడ్ కన్ఫ్యూజన్. అండ్ యూ తాలూకా సైన్ యాజ్ ఇట్ ఈస్గా తెచ్చుకోండి, మళ్ళీ బ్రాకెట్లో పెట్టుకోండి. సో యాజ్ ఇట్ ఈస్గా మైనస్ కొట్టుకుపోయి +2 అయింది, అంటే డబల్ అనమాట. మ్యాగ్నిఫికేషన్ ఎంత ఉంది అంటే దీనికన్నా డబల్ ఉంది. ప్లస్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడే చెప్పుకున్నాము అది వర్చువల్ ఇమేజ్ అని చెప్పుకున్నాము, అదర్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ కాబట్టి. అండ్ ఆబ్వియస్గా వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఇరెక్ట్గానే ఉంటుంది. అండ్ ఇది +2 కాబట్టి పైన ఉంది. సో పొజిషన్ ఏమో బిహైండ్ ద మిర్రరు అట్ 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో మనకి ఎం వాల్యూ చేతిలోకి వచ్చింది. హెచ్ ఆఫ్ ది ఐ కావాలి, ఇమేజ్ తలక హైట్, ఆబ్జెక్ట్ చేతిలో ఉంది 2 సెంటీమీటర్స్. సో సింపుల్ మ్యాథ్, హైట్ ఆఫ్ ది 4 సెంటీమీటర్స్ వచ్చింది. సో సైజ్కి వచ్చేసరికి సైజు 4 సెంటీమీటర్స్ అండ్ మ్యాగ్నిఫై 2 times. అండ్ ఇవేమో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇమేజ్. సో ఇది దీనికి డిఫరెన్స్, ఆన్సర్స్ కూడా.